మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం అంటూ మెయిన్ బ్యానర్ ఐటమ్గా వేసుకొని వచ్చింది. ఇక్కడ నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా అంటూ వార్త వేసుకొని వచ్చింది. మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికపై సమీక్ష. 5న మంత్రివర్గ సమావేశం, అందులో ఉద్యోగుల సమస్యలపైన చర్చ అంటూ 2వ పేజీలోని వార్త. ఇక్కడ భీకర దాడి, రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్, వైమానిక స్థావరాలే లక్ష్యంగా 41 యుద్ధ విమానాల ధ్వంసం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతి దాడి, 12 మంది సైనికుల మృతి, 472 డ్రోన్లను ఉపయోగించిన పుతిన్ సేన. ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అమ్మ నాన్న మీకెన్ని మార్కులు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త. నేడు రాజ్భవన్కు మిస్ వరల్డ్ సుచిత అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ముగ్గురు రన్నర్-అప్లు సైతం పోటీలు ముగియడంతో సొంత దేశాలకు సుందరీమణులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 8వ పేజీలోని వార్త ఇది. నేటి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త ఇది కూడా. ఈ వారంలోనే హైదరాబాద్కు ప్రభాకర్ రావు, అమెరికాలోని భారత ఎంబీసీలో నేడు దరఖాస్తు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ అంటూ 8వ పేజీలోని వార్త. ఇక్కడ మావోయిస్టుల మరో కంచుకోటపై గురి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే మొత్తం ఫస్ట్ పేపర్ మొత్తం యాడ్ చేసుకున్నది. నమస్తే తెలంగాణ, డల్లాస్లో జై తెలంగాణ అంటూ బ్యానర్ ఐటమ్గా వేసుకొని వచ్చింది. ఇక్కడ సుదీర్ఘ స్వప్నం సాకారమైన సుదినం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువుల నిర్మాణం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ తుమ్మల నారాజ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. 5వ పేజీలోని వార్త. ఇక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం అంటూ 7వ పేజీలోని వార్త. ఎందుకింత ప్రజా వ్యతిరేకత అంటూ 5వ పేజీలోని వార్త. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి, కమిషన్ వసూళ్ల ఆరోపణల్లో నిజమెంత, కేసీఆర్కు నోటీసులపై రైతుల స్పందనేది, పార్టీ నాయకులను ఆరా తీసిన మీనాక్షి అంటూ 5వ పేజీలోని వార్త ఇది. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం అంటూ ఒక పేపర్ నిండా మొత్తం తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు శుభాకాంక్షలు తెలిపినట్టు వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఉద్యోగులకు ఏం చేద్దాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన అంటూ వార్త. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి అంటూ నేటి నుంచి స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్లు అంటూ 11వ పేజీలోని వార్త. రాజీవ్ యువ వికాసానికి తాత్కాలిక బ్రేక్ అంటూ 11వ పేజీలోని వార్త మనం చూసుకోవచ్చు. రష్యా గడ్డ మీది నుంచే రష్యాపై భీకర దాడులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రష్యాలో కూలిన 2 రైళ్ల వంతెనలు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. BMW కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య అంటూ 12వ పేజీలోని వార్త ఇది. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 11వ పేజీలోని వార్త. మొత్తం మీద కిషన్ రెడ్డి ఏమంటున్నారంటే కుటుంబ డ్రామాలలో బీజేపీ సూత్రధారి కాదు, పాత్రధారి కూడా కాదు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు. అమ్మకు సాయం అందేనా అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 9వ పేజీలోని వార్త.
మావోయిస్టులపై మారణ హోమం ఆపాలి అంటూ 12వ పేజీలోని వార్త ఇది. మరో 4 రాజన్న కోడెలు మృతి అంటూ 12వ పేజీలోని వార్త. నిన్ననేమో 20, ఇవాళనేమో మళ్ళీ 4 చనిపోయినాయి అన్నట్టు వార్త వేసుకొని వచ్చింది. ఇప్పటి వరకు గోశాలలో 17 జీవాలు మృత్యువాత అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 500 పశువులకు LSD టీకాలు, 64 కోడెలను రైతులకు అందజేసిన కలెక్టర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కీర్తి కాదు స్ఫూర్తి అంటూ 9వ పేజీలోని వార్త. తెలంగాణ తరహా పర్యాటకాన్ని థాయిలాండ్లో ప్రచారం చేస్తా అంటూ 9వ పేజీలోని వార్త ఇది. ప్రజాపక్షం వార్తాపత్రికల్లో తీసుకున్నా కానీ అడ్వర్టైజ్మెంట్ మొత్తం పేపర్ నిండా వేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ. ప్రజాపక్షం మెయిన్ పత్రిక మనం చూసుకుంటే నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటూ మెయిన్ హెడ్లైన్గా వేసి సచివాలయ బొమ్మని ఇక్కడ మెయిన్ హెడ్లైన్ పత్రికలో వేసింది. లోతుగా విశ్లేషించిన తర్వాతే లబ్ధిదారుల గుర్తింపు, ఒక అనర్హుడికి కూడా రాజీవ్ వికాసం ద్వారా ప్రయోజనం చేకూరొద్దు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 6వ పేజీలోని వార్త ఇది. ఆగని గోవుల మృత్యుఘోష అంటూ 6వ పేజీలోని వార్త ఇది. 9 మందికి శౌర్య పథకాలు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. గాజాలో యుద్ధాన్ని నిలిపేయాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది. 6వ పేజీలోని వార్త ఇది కూడా. శాంతి చర్చలు జరిపేందుకు అభ్యంతరం ఏమిటి అంటూ 6వ పేజీలోని వార్త ఇది కూడా. రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రాన్ని నిలదీసిన పలువురు కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న నరమేధాన్ని పౌర సమాజం ఖండించాలని పిలుపు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబ అంటూ కిషన్ రెడ్డి 6వ పేజీలోని వార్త ఇది. అనర్హులకు వద్దు ఇందిరమ్మ కమిటీయే ముద్దు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఇందిరమ్మ హౌసెస్కు సంబంధించినంత వరకు 6వ పేజీలోని వార్త. రిజిస్ట్రేషన్లు ఇక సులభం అంటూ 6వ పేజీలోని వార్త ఇది కూడా. ఈశాన్య రాష్ట్రాలలో వరద బీభత్సం, సైనిక విదేశాంగ విధాన వ్యూహంపై చర్చించాలి, 3000కు పైగా కోవిడ్ కేసులు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. వెలుగు పత్రిక తీసుకుందాం. సేమ్ అన్ని పత్రికల్లో ఈరోజు మొత్తం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పత్రికలు వేసుకొని వచ్చినాయి. ఇక వెలుగు మెయిన్ పత్రిక తీసుకుంటే మనం ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దు, గత సర్కారు నిర్వాహకంతో సమస్యల తిష్ట ఒక్కొక్కటి పరిష్కరిద్దాం, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ 4వ పేజీలోని వార్త ఇది. ఇయ్యర జోపిన అయ్యార్ అంటూ ఫైనల్కు పంజాబ్ అంటూ 12వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇయ్యర జోపి ఇడసబెట్టిండు అంటూ వార్త తీసుకున్నాం. ఇయ్యాల జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ అంటూ 6వ పేజీలోని వార్త ఇది. యువ వికాసంలో సగం అనర్హులే అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్ళీ వడపోతకు నిర్ణయం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్పై ఏపీ డోంట్ కేర్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు బేఖతారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ వరదలతో ఈశాన్యం ఆగమాగం అంటూ అస్సాంలో ఇప్పటి వరకు 8 మంది మృతి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు అంటూ బీజేపీ చెప్పుకొని వస్తుంది. 4వ పేజీలోని వార్త ఇది. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్, 40 యుద్ధ విమానాల పేల్చివేత అంటూ 8వ పేజీలోని వార్త. ఆయిల్ ఫామ్ రైతులకు సుంకం దెబ్బ, ముడి వంట నూనెపై దిగుమతి సుంకం 10% తగ్గించిన కేంద్రం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో నేటి నుంచి స్లాట్ బుకింగ్ అంటూ 4వ పేజీలోని వార్త. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి అంటూ 5వ పేజీలోని వార్త ఇది. ఇక వార్తాపత్రిక చూసుకుంటే యువత భవితకే యువ వికాసం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ అవకాశం ఇస్తే మళ్ళీ వస్తా అంటూ
రెండవ పేజీలోని వార్త. బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేడే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఆడి వస్తుండగా ఘోర ప్రమాదం, నైజీరియాలో వంతెనపై నుంచి పడి బస్సు, 21 మంది క్రీడాకారులు అధికారులు దుర్మరణం అంటూ వార్త వేసుకొని వచ్చింది. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల అంటూ రెండవ పేజీలోని వార్త. 5వ సిట్ విచారణకు ప్రభాకర్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక పరిణామం అంటూ వార్త వేసుకొని వచ్చింది. రెండవ పేజీలోని వార్త ఇది. జూ కాలేజీలు నేటి నుంచి పునర్ప్రారంభం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ప్రభుత్వ కాలేజీల్లో 30,000, ప్రైవేటుల్లో 4 లక్షలకు పైగానే అడ్మిషన్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రష్యాపై భారీగా డ్రోన్ దాడులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రెండవ పేజీలోని వార్త. గద్దర్ ఫిలిం అవార్డుకు భారీగా ప్రోత్సాహక నగదు అంటూ రెండవ పేజీలో వార్త. ఉత్తమ చిత్రానికి రూపాయలు 10 లక్షలు అంటూ రెండవ పేజీలోని వార్త. వరద నీటిలో జనం కన్నీరు